సో ఈ చార్ధామ్ యాత్రకి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే అవసరం లేదండి. కాకపోతే ఒక్క చిన్న యాత్ర రిజిస్ట్రేషన్ అంటూ ఒకటి ఉంటుంది. కాకపోతే 3 విషయాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉందండి. మొట్టమొదటిది, మీరు ఎంచుకునే టూర్ ఆపరేటర్. సో మీరు ఎంచుకునే టూర్ ఆపరేటర్ మీదనే మీ యాత్ర ఉంటుంది. అండ్ రెండో విషయం, మనకి ఈ ఏదో డబ్బులు పెట్టాము మనం వెళ్ళిపోదాము, వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాము అంటే ఇది అంత సులువైన యాత్ర కాదండి. ఈ భారతదేశంలోనే అతి కష్టమైన యాత్రలు 2 ఉన్నాయి. ఒకటి కేదార్నాథ్ అయితే ఇంకొకటి అమర్నాథ్. సో మీరు కూడా మీ సపోర్ట్ కూడా మీ ట్రావెల్ ఏజెంట్కి ఇచ్చి, సో మెంటల్గా ఫిజికల్గా మీరు చాలా నడిచేది ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఓపిక తగ్గకుండా మీరు చేసుకుంటే యాత్ర అవుతుంది. అండ్ మూడోది, మీకు నేను చేయగలుగుతా అనే సంకల్పం ఉంటే మాత్రం ఎంత కష్టమైన యాత్ర అయినా చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ అన్నిటికన్నా మెయిన్ థింగ్ ఏంటంటే, మీకు శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. సో ఆయన బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటేనే మనకి సంకల్పం ఉండి, ఆయన బ్లెస్సింగ్స్ ఉండి, మీరు మంచి టూర్ ఆపరేటర్ని వెతుక్కుంటేనే మీ యాత్ర సంపూర్ణం అవుతుందని చెప్పి తెలియజేస్తున్నానండి. సురక్షితంగా తీసుకొచ్చే బాధ్యత శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ది అని చెప్పి నేను గౌరవంగా చెప్పుకుంటున్నానండి. నమస్కారం.